నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైసీపీకి చాలామంది సినిమా వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. అందులో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, తర్వాత అలీ. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే అప్పుడు అలీ పవన్ కళ్యాణ్తో ఎక్కువ ఉంటారు. పవన్ కళ్యాణ్కి ఆయనకు చాలా విడలేని అనుబంధం ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కానీ తీరా చూస్తే ఆయన వైసీపీలో ఉన్నారు. కానీ పోసాని కృష్ణమురళి ఆయనకు ఆల్రెడీ ఎఫ్డీఏ ఇందులోనూ చైర్మన్ పదవి ఉంది. అయినప్పటికీ ఆయన ఎన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు సినిమా వాళ్ళపైన, అటు రాజకీయ నాయకులపైన. అసలు కృష్ణమురళి గురించి చెప్పండి సార్. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఒక అజ్ఞాని, ఒక మూర్ఖుడు. అర్థమైందా? చదువుకున్నటువంటి పాపాత్ముడు, విద్యాగంధం ఉన్న పాపాత్ముడు మాట. ఆయన నాలుగు కాదు అది, ఆ నాలుగు కాదు. దాన్ని ఏమనాలో, దానికి ఎలా అభివర్ణించాలో చెప్పలేము. కానీ ఒక ఏదో చదువుకున్నోడికి, సరస్వతి కటాక్షం ఉన్నోడికి అట్లాంటి ఆలోచనలు రాకూడదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అంత సపోర్ట్ చేసావు అంటే, పవన్ కళ్యాణ్ని అంత పూర్తిగా ఆయన భార్యలతో సైతం ఆయన తాలూకు ఎన్నరూ యాక్టివిటీస్ కూడా నువ్వు చెప్పేవంటే గొప్ప అనుకుంటున్నావా? ఆ ప్రభావం నీ మీద ఉండదనుకుంటున్నావా? అరే, నువ్వు సినిమాలు రాసుకున్నాడు, సినిమాలు రాసుకుంటున్నాడా? పార్టీలు అంటే ప్రజారాజ్యం పార్టీలో చేరా కదా, ఏమైంది? మరి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడేమో చిరంజీవిని పవన్ కళ్యాణ్ మంచోళ్ళు అయిపోయారా? ఈరోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి చెడ్డోళ్ళు అయిపోయారా? నీకు ఎంత ప్యాకేజ్ ఇస్తే మాత్రం ఇలా మాట్లాడతావు? నువ్వు తీసిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. కానీ అదేమైందంటే భూమి ర్యాంక్ అయ్యి నీకే తగినది ఆ దెబ్బ. మళ్ళీ రేపు పొద్దున్న ఇండస్ట్రీలో కనిపించకుండా దెబ్బ తగిలింది నీకు. అర్థమైందా? నీకు అంతకుముందు ఏదో జాబ్ ఇచ్చారు కదా, ఆ జాబులో ఏమి ఉద్ధరించావు కనుక నీకు ఇండస్ట్రీలో నీకు ఎవడైనా వేషాలు ఇస్తాడా? లేకపోతే ఇంకేదైనా ఛాన్సులు ఇస్తాడా? అయిపోయింది నీ పని, చాప్టర్ కూడా. అంతేకాకుండా నీలాంటి వాళ్ళు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా పరాభవం చెందాడు. లేకపోతే రవంతా గెలిచేవాడే. కానీ నీలాంటి మూర్ఖులు ఎవరు, మన కొడాలి నాని, రోజా లాంటి మూర్ఖులు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇట్లాంటి అందరూ మూర్ఖులు మాట. వాళ్ళు ఉండబట్టి ఇలా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే కనీసం 50 సీట్లైనా ఆయన తెలివితేటలతో గెలిచేవాడు. అంటే దానికి ఆయన్ని పడగొట్టడానికి నువ్వు పనిచేసావు, మాట్లాడావు. కానీ ఆయన నిలబెట్టడానికి ఏం మాట్లాడుకోలేదు కదా. ఆలోచించుకోవాలి. ఆలోచించకపోతే ఇప్పుడు పర్యవసానం ఏంది? ఎక్కడున్నప్పుడు కూడా పోసాని కనిపిస్తే చాలు ఎత్తుకుపోతారు జనసైనికులు. ఎత్తుకుపోవడమే. ఏమండి, యూత్ అండి, వయసులో ఉన్నవాళ్ళు ఆవేశం, దాన్ని ఆపలేం కదా. తింటే 10 లాఠీ దెబ్బలు తింటారు, కానీ ఈయన ముక్కలు చేసేస్తారు, కనిపించకుండా చేసేస్తారు అన్నమాట. ఆ స్థితి తీసుకొచ్చాడు పోసాని కృష్ణమూర్తి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కాకుండా శిల్పారావికి సపోర్ట్గా వెళ్ళినందుకే అల్లు అర్జున్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయన పుష్ప 2 మూవీకి. అలాంటిది ఇప్పుడు చాలామంది వైసీపీకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కృష్ణమురళితో పాటు శ్యామల ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఛాన్స్ ఎఫెక్ట్ పడబట్టే కదమ్మా సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్కి పోస్ట్పోన్ అయ్యింది. ఇప్పుడు ఎందుకంటే సినిమా అనేసరికి 100 కోట్లతో బడ్జెట్ ఉంటుంది. దాని తల్లి రిటర్న్స్ రావాలి కదా. 100 కోట్లు వీలే పెట్టారు కదా, ఫైనాన్స్ తెచ్చుకుంటారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 200 crores ఫైనాన్స్ ఎంత అయిపోద్ది? అందువలన ఇవన్నీ క్యాలిక్యులేషన్స్, ఎకనామిక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వాళ్ళు సేఫ్ అయితే ఇచ్చేస్తారు. ఇంకొక భాషల్లో వెళ్ళినట్టయితే ఆ భాషల తాలూ డబ్బు లాభంగా మిగులుతుంది. కానీ ఆ లాభాలు కళ్ళ చూడాలంటే ఒక 2 years పడుతుంది అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఎలా దారుణంగా వదిలేస్తారు ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు? ఇప్పుడులో సినిమా రిలీజ్ అయితే సినిమా ఆడదు, జన సైనికులు ఆడనివ్వరు. అది భయం అన్నమాట వాళ్ళకి. అందువల్ల ఈరోజు వాళ్ళ సినిమా తయారైపోయింది బాగున్నప్పుడు కూడా ఆ బిజినెస్ సరైన బిజినెస్ అవ్వక ఇప్పుడులో సినిమా రిలీజ్ చేస్తే పోతుందేమో అన్న భయంతో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు.
సార్ అయితే ఇప్పుడు కృష్ణమురళి పరిస్థితి ఏమంటారు? ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్‌లో? ఇప్పుడు సినిమాలాగా ఉండాలి. సినిమా రాజకీయాల్లోకి ముడిపెట్టకూడదమ్మా నా దృష్టిలో. మిగతా వాళ్ళ చెప్పే మనిషిని కాదు నేను. యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా ఉంటాను గనక సినిమా వేరు, రాజకీయం వేరు. నేను పెద్దాయన దగ్గర కొంతకాలం పనిచేశాను నేను. ఒక 4, 5 సంవత్సరాలు. తర్వాతేమో ఆళ్ళ తమ్ముడి దగ్గర పనిచేశాను ఒక 10 సంవత్సరాలు. అక్కడ నాకు తెలిసిందంటే సినిమా వాళ్ళకి చాలా గౌరవం ఉండేది. ఎన్టీ రామారావు గారిని కలవడానికి నీలం సంజీవ్ రెడ్డి వచ్చేవాడు. ఎన్టీ రామారావు గారిని కలవడానికి ఏమో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేవారు. ఆ జలగం వెంగళరావు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారిని అపాయింట్మెంట్ తీసుకొని కలిసి వాళ్ళ ఇంట్లో భోంచేసి వెళ్ళేవారు. అలాంటిది ఈరోజు సినిమా వాడంటే సినిమా వాడు అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయారంటే రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు చాలా డిగ్నిటీగా ఉండేవారు అన్నమాట. తగిన వ్యక్తిని చూసుకొని చేయి కలిపేవారు. సినిమా వాళ్ళకి ఎంత గౌరవం ఉందో రాజకీయ నాయకులకి అంతే గౌరవం ఉంది. రాజకీయ నాయకులకి ఎంత గౌరవం ఉందో పరస్పరము ఒకళ్ళు అభిమానించుకుంటూ వచ్చి గౌరవించుకునేవాళ్ళు. ఈరోజు కొంతమంది అంటే పవర్ లేని రాజకీయ నాయకులు అంటే పలసన, అలాగే పవర్ లేని సినిమా నటులంటే పలసన. ఇలా అయిపోయింది కదా, వాళ్ళే తక్కువ చేసుకున్నారు కదా. అందువల్ల అల్లు అర్జున్ కూడా రాజకీయాలు ఎందుకంటే ఆయనకి అవసరం లేదు కదా. మంచి సూపర్ స్టారు, నేషనల్ అవార్డులు గెలుచుకుని విన్నరు, ఆయనకి ఎందుకు రాజకీయాలు చక్కగా చేసుకోవచ్చు కదా. కొన్ని రాజకీయాలు నడిస్తే చాలా ముందు వెనుకలు ఆలోచించాలి. నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావు? మెగాస్టార్ కుటుంబంలో ఉన్నావు. మెగాస్టార్కి ప్రాణప్రదమైన తమ్ముడు పోటీ చేస్తుండగా ఇంకొక బ్రదర్ నాగబాబు రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఆయన గార్డుగా ఉంటుండగా నువ్వు పక్కవాడికి వెళ్ళి పబ్లిసిటీ చేస్తే వాళ్ళ కడుపు మండుతుంది కదా. వాళ్ళ కడుపు మండి జనసేన వాళ్ళు ఊరుకుంటారా? తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎంతైతే కోప్పడ్డారో ఆ కోపాన్ని ఫలితం తప్పకుండా చూపిస్తారు. అండ్ ఇప్పుడు మీరు ఎలాగో అంటే కృష్ణమురళి గురించి అలీ పరిస్థితి ఏమంటారు? అలీ అసలు ఈవెన్ మన క్యాంపెయిన్లో కూడా కనిపించలేరు. అంటే ఆయనకు ముందే తెలిసి ఉండొచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్పేసి? అదే లేదండి. అది కాకుండా మొత్తం పవన్ కళ్యాణ్ అంటే ఈయనకి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవన్ అంటే చిరంజీవి గారి తాలూకు మేనర్లుండే కాదు, నేను అల్లు రామనయ్య మనవణ్ణి అని చెప్పుకోవడం ఆయనకి ఇప్పుడు కొత్తగా పిచ్చి మొదలైంది. మరి ఆ పిచ్చి ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని ప్రభావాలు చూపిస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అంత సపోర్ట్ చేసావు అంటే పవన్ కళ్యాణ్ని అంత పూర్తిగా ఆయన భార్యలతో సైతం ఆయన తాలూకు ఎన్నరూ యాక్టివిటీస్ కూడా నువ్వు చెప్పేవంటే గొప్ప అనుకుంటున్నావా? ఆ ప్రభావం నీ మీద ఉండదనుకుంటున్నావా? అరే నువ్వు సినిమాలు రాసుకుంటున్నాడా? పార్టీలు అంటే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో వచ్చారా కదా, ఏమైంది? మరి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడేమో చిరంజీవిని పవన్ కళ్యాణ్ మంచోళ్ళు అయిపోయారా? ఈరోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి చెడ్డోళ్ళు అయిపోయారా? నీకు ఎంత ప్యాకేజ్ ఇస్తే మాత్రం ఇలా మాట్లాడతావు? నువ్వు తీసిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. కానీ అదేమైందంటే భూమి ర్యాంక్ అయ్యి నీకే తగిలింది ఆ దెబ్బ. మళ్ళీ రేపు పొద్దున్న ఇండస్ట్రీలో కనిపించకుండా దెబ్బ తగిలింది నీకు. అర్థమైందా? నీకు అంతకుముందు ఏదో జాబ్ ఇచ్చారు కదా, ఆ జాబులో ఏమి ఉద్ధరించావు కనుక